మంత్రులే తనను బలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమారులే తనను మేకను బలిచ్చినట్లు బలిచ్చారని తెలిపారు. ధర్మపురి లక్ష్మీ నరసింహ ఆలయ కమిటీ సభ్యుల ఎంపికపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్. అంటే నేను ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి, మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకోండి. కాంగ్రెస్ మీరు అది చేస్తాను కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పలేదు కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్తుంది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగా నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల వరకు ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. వడ్డీ నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుంది. పార్టీని కలిసి పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊరకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి.